రావణ్గా మారతాడు, క్యాథలిన్ తులసి చందుగా మారుతుంది, తప్పులేదు. ఎందుకంటే జాన్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డిగా మారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు అటువంటి అడ్రస్ లేని వాళ్ళు మారినా తప్పులేదు అనిపిస్తుంది. చాలామంది మాట్లాడుతున్నారు అతనికి ఉగ్రవాద చట్టాలు ఎలాగ రాస్తారు, ఆయనపై కేసులు ఏ విధంగా పెడతారని. ఈ దేశంపై నాకు ఏ మీద లేనటువంటి ప్రేమ లేదు. ఈ దేశ భక్తుడిగా నేను ఉండను, ఈ దేశ భక్తుడిగా మేము ఉండం. ఈ దేశం నాది కాదు అనే ధోరణిలో మాట్లాడినటువంటి వ్యక్తులు, ఉగ్రవాదుల్ని మానవ హక్కులు కలిగినటువంటి వ్యక్తులుగా, ఉగ్రవాదులు చేస్తున్నటువంటి అది ఒక పోరాటంగా భావించి మాట్లాడినటువంటి వ్యక్తులు. ఈ దేశంపై దాడి చేస్తే, ఈ దేశ పౌరుల్ని చంపితే ఆపరేషన్ సింధూర్ లాంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకుంటే దానిని తప్పుబట్టినటువంటి వ్యక్తులు, ప్రకాష్ రాజ్ ఇటువంటి వ్యక్తుల ద్వారా ఒక టూల్ కిట్ని రిలీజ్ చేసి ఈ దేశంలో విభజన ఆలోచనలతోటి ఈ దేశంలో ఉండేటువంటి ప్రజల మధ్యన మత కల్లోలాలు సృష్టించాలనేటువంటి పనులకు పూనుకున్నటువంటి వ్యక్తులు ఈ దేశానికి ప్రమాదకరం కాదా? ఈ దేశం నీకు అక్కర్లేదు అనుకునేటువంటి వారందరికీ కూడా వారు కూడా ఈ దేశం అక్కర్లేదు. ఈ దేశంపై భక్తి లేదు, ఈ దేశంపై దాడులు చేస్తున్నటువంటి వారిని మేము సపోర్ట్ చేస్తాం. ఉగ్రవాదుల యొక్క ఆలోచనల్ని ఒక ఉద్యమకారులుగా చూస్తాం అంటే మీరు కూడా ఈ దేశానికి అవసరం లేదు. చాలామంది మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేయడం వల్ల వారి మీద ఉగ్రవాద చట్టాలు పెట్టారని. కాదు, ఈ దేశంపై దేశ వ్యతిరేకంగా ఆలోచనలు చేస్తూ ఈ దేశంలో అల్లర్లు సృష్టించాలనుకునేటువంటి వారు ఈ దేశద్రోహులు కాదా? దేశద్రోహం కాదా? ఒకసారి ఆలోచన చేయాలి. మహాభారతాన్ని కించపరుస్తారు, అతి పవిత్రంగా భావించేటువంటి హిందూ ఆరాధ్య దైవాలను కించపరుస్తారు, వారికి నోటుకు వచ్చినట్టు మాట్లాడి మళ్ళీ వారు రాజ్యాంగం కోసం మాట్లాడతారు. ఇటువంటి వ్యక్తుల వల్ల వచ్చి సమాజానికి ఎంత నష్టమో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. తన పేరు ఫేక్, తన చిరునామా ఫేక్, తన జీవితమే ఫేక్. ఇంకో పక్కన తెలంగాణ వారు అంటారు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు. ఎవడండి వీడు? ఎక్కడి నుంచి వచ్చాడు రావణ్? ఈ జోసఫ్ అనేటువంటి వ్యక్తి విజయవాడకి చెందినటువంటి వ్యక్తి. నేను కమ్మ అని చెప్పుకుంటాడు, నేను చౌదరి అని చెప్పుడు తన భార్య చెప్తుంది. సిగ్గుండాల. డానియల్ కొడుకు జోసఫ్ విజయవాడలో పుట్టి రైల్వే యార్డు దగ్గర పెరిగి ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ వెళ్ళినటువంటి సన్నాసిని వెనకేసుకొస్తున్నటువంటి కొంతమంది హైదరాబాద్లో ఉండేటువంటి వారు. మీరు తెలంగాణ ఆంధ్ర అని మాట్లాడతారు. 4 రోజుల ముందు ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోండి అనేటువంటి వ్యక్తులు మా తెలంగాణ, మా జోసఫ్, మా రావణ్. జోసఫ్ అనే వ్యక్తి ఒక కుట్రపూర్తిగా రావణ్ అనేటువంటి పేరు మార్చుకొని హిందూ సమాజంపై అతను చేస్తున్నటువంటి దాడి, ఈ దేశంపై చేస్తున్నటువంటి దాడి. క్యాథలిన్ అనేటువంటి పేరు కూడా చెప్పుకోకుండా తులసి చంద్ అని చెప్పి ఒక బొట్టు పెట్టుకొని కెమెరాల ముందు వచ్చి హిందూ సమాజాన్ని దేశాన్ని కించపరుస్తున్నటువంటి తిడుతూ నిత్యం. ఇది జర్నలిజమా? ఏదైనా ఒక సీనియర్ జర్నలిస్టుని, ఇటువంటి యూట్యూబర్స్ని, ఇటువంటి పనికి మాలిన సన్నాసుల్ని వీళ్ళు జర్నలిస్ట్ అని చెప్పమనండి. కేవలం పవన్ కళ్యాణ్ గారిని కించపరచడం వల్ల, ఆయన తిట్టడం వల్ల ఈ రోజున వీరిని అరెస్ట్ చేయలేదు, కటకటాలు పాలు చేయలేదు. అయితే మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ వ్యక్తులందరూ ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారిని పచ్చి బూతులు తిడుతున్నారు నిత్యం. ఈ దేశంపై బురద జల్లడమే కాకుండా ఈ దేశ ప్రధానిని నిత్యం కూడా పచ్చి బూతులు తిడుతూ ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి వ్యక్తులపై బురద జల్లుతూ ఉంటే ఆ రోజే తీసుకుని ఉంటే చర్యలు ఇంతవరకు వచ్చేది కాదు. దురదృష్టం, మీ వరకు వచ్చిన తర్వాత ఇలాంటి సన్నాసుల్ని వెధవల్ని అరెస్టులు చేస్తున్నారు. దీనికోసం మేము ఎంతో ఉద్యమాలు చేస్తున్నాం, ఎంతో మేము పోరాటం చేస్తున్నాం. ఇటువంటి ఈ వ్యక్తుల గురించి మాట్లాడుతున్నప్పుడు మతతత్వం అంట. నువ్వు ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ఉద్యోగాన్ని సంపాదించి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించి అక్కడ ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేసి ఈ సమాజానికి చీడ పురుగుల్లో బ్రతికేటువంటి మీరు ఈ సమాజాన్ని బాగు చేస్తామని చెప్పి మళ్ళీ సమాజంలోకి వచ్చి మీది సామాజిక ఉద్యమం అని పేరు చెప్పుకొని మాట్లాడితే జై భీమ్,
జై భీమ్ యొక్క విలువని దిగజార్చేలాగా ఇటువంటి వ్యక్తులు దూరుతున్నారు అందులో. ఇటువంటి ఉద్యమకారులు, సామాజిక ఉద్యమకారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఇటువంటి పనికిమాలిన సన్నాసుల గురించి. వీళ్ళని వెనకేసుకొస్తూ వైఎస్ఆర్సీపీ ఈరోజు ప్రెస్ మీట్లు పెడుతుంది, సోషల్ మీడియాలో మాట్లాడుతుంది. నిజంగా వాళ్ళకి మానవ జన్మ ఎత్తారా, మృగాల జన్మ ఎత్తారా అని అర్థం కావట్లా. మనుషులకు పుట్టారా, పశువులకు పుట్టారా అర్థం కావట్లా. వాళ్ళ యాటిట్యూడ్ కూడా ఒకసారి గమనిస్తుండాలి ప్రజలు. ఇటువంటి జోసఫ్ అలియాస్ రావణ్ ఇలాంటి వ్యక్తులందరూ కూడా చీడపురుగులు సమాజంలో. వీళ్ళందరినీ ఖచ్చితంగా ఏరిపాడేసేటువంటి హోమ్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్కి అవసరం. కఠినమైనటువంటి ఆలోచనలతోటి వీళ్ళందరి పట్ల పనిచేయాల్సినటువంటి అవసరం పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది. ఎట్టి పరిస్థితులను ఉపేక్షించడానికి వీల్లేదు. వీళ్ళందరూ కూడా పిచ్చి మొక్కలు, ఈ మొక్కలన్నింటినీ కూడా ఏరాల్సినటువంటి అవసరం ఉంది.